Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పెద్ద నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ రిలీజ్ చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ ది నోటిఫికేషన్ విత్ యూ. ఇది జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఫర్ ఎ టోటల్ ఆఫ్ 670 వేకెన్సీస్. 670 వేకెన్సీస్ ఉన్నాయి. ఇన్ ది scale of pay of 16,400 to 49,870. 16,400 నుంచి 49,870 దాకా స్కేల్ ఉంది. ఇది ఏజ్ వచ్చి 18 to 42 యాజ్ ఆన్ 1/7/2021. సో చాలామంది వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ ఇది. చాలామంది ఆత్రంగా ఎదురు చూస్తున్న నోటిఫికేషన్. దీని డీటెయిల్స్ మనము తెలుసుకున్నాం. సో ఇది ఎప్పటి లోపల అప్లై చేయాలి, ఎప్పటి నుంచి సబ్మిట్ చేయొచ్చు అప్లికేషన్ అంటే 30/12 అంటే డిసెంబర్ 30వ తేదీ నుంచి మొదలుపెట్టి 19 జనవరి 2022 దాకా, అంటే లాస్ట్ డేట్ వచ్చేసి 18/1/2022 11:59 midnight. అంటే అంత దాకా వెయిట్ చేసి హ్యాంగ్ అయిపోవడం కంటే ముందే అప్లై చేసేసుకోండి. సో 30లో మొదలవుతుంది కాబట్టి మీరు ఇంకా మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోండి. ఇది ఎంతమందికి ఏ డిస్ట్రిక్ట్కి ఎన్ని ఉన్నాయి అంటే శ్రీకాకుళం 38, విజయనగరం 34, విశాఖపట్నం 43, ఈస్ట్ గోదావరి 64, వెస్ట్ గోదావరి 48, కృష్ణా 50, గుంటూరు 57, ప్రకాశం 56, నెల్లూరు 46, చిత్తూరు 66, అనంతపూర్ 63, కర్నూలు 54, కడప 51. సో చాలా మంచి నెంబర్స్ ఉన్నాయి. 670 పోస్టులు మొత్తం. సో ఎలిజిబిలిటీ ఇచ్చాడు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమంటే అకాడమిక్గా అతనికి మస్ట్ హోల్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ, ఎనీ డిగ్రీ, కాబట్టి అందరూ ఎలిజిబుల్. ఇంకా టెక్నికల్ క్వాలిఫికేషన్ అయితే వన్ షుడ్ పాస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్టెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఎవరికి ఇది? టు దోస్ హూ విల్ బి షార్ట్ లిస్టెడ్ బిఫోర్ అపాయింట్మెంట్. సో ప్రిలిమ్స్ మెయిన్స్ అయిన తర్వాత షార్ట్ లిస్ట్ అవుతారు కదా వాళ్ళకి, అప్పుడు మనం దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పటి నుంచి పెద్ద బాధపడాల్సిన పని లేదు దాని గురించి. సో నేనేమంటే రెడ్ లెటర్స్తో హైలైట్ చేసినాటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగిలినటువంతా మామూలుగా అన్ని నోటిఫికేషన్స్లో ఉన్న విషయాలే ఇవి. కాబట్టి ఇంకా ఒక విషయం ఏమంటే ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ అంటే జిల్లాల వారీగా రిజర్వేషన్ ఉంటుంది. సో ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లా మెరిట్ కూడా అంటే ఓపెన్ కూడా ఉంటుంది. ఆ జిల్లా వాళ్ళకి 10, ఎవరికైనా సరే 2 అట్లుంటాయి అన్నమాట. సో లోకల్ క్యాండిడేట్ అంటే ఏంటి అని పారా 6లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జనరల్గా అన్నిటికీ అప్లై అయ్యే విషయాలు అనమాట. దట్ ఈస్ లోకల్ క్యాండిడేట్ అంటే ఏంటి అని. తర్వాత ఏజ్ విషయానికి వస్తే మ్యాక్సిమం 42 సంవత్సరాలు ఉండాలి 1/7/21కి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 5 years రిలాక్సేషను. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి 10 సంవత్సరాలు. ఎక్స్ సర్వీస్ మెన్కి వాళ్ళ క్రైటీరియా ఇచ్చాడు. తర్వాత ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు ఎంత సర్వీస్ ఉందో అది మైనస్ చేసుకోవచ్చు వాళ్ళ ఏజ్లో. సో ఎట్లా అప్లై చేయాలా, పేమెంట్ ఎలా చేయాలి అవన్నీ ఇచ్చారనమాట స్టెప్ వైజ్ దీంట్లో అప్లికేషన్స్ గురించి. ఇది మీరు చూసుకోండి, ఇది చూసి అప్లై చేసుకోవచ్చు. 100 రూపాయలు, 250 రూపీస్. తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటాయి. అంటే ఒక 200 times కంటే ఎక్కువ వస్తే మెయిన్స్ ఉంటుందన్నమాట. సో సెంటర్స్ ఉంటాయి, అవి మళ్ళీ డిక్లేర్ చేస్తారు. ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే ఎలా చేయాలనేది రాశారు. పారా 13లో లీగల్ ప్రొవిజన్స్ ఇచ్చారనమాట. ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు, మనం పట్టించుకునే పని లేదు దీన్ని.
నోటిఫికేషన్ ఫైలింగ్ అప్లికేషన్ ఫామ్ గురించి. 15 వచ్చి ప్రొసీజర్ ఫర్ సెలెక్షన్, ఎట్లా ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యి సెలెక్ట్ చేసుకుంటారు. డీబార్మెంట్, ఏమన్నా తప్పు చేస్తే ఎగ్జామ్లో డీబార్ చేస్తారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి అలౌ చెయ్యరు లోపలికి. కమిషన్స్ డెసిషన్ ఈజ్ ఫైనల్, అది ఇక్కడ చెప్పారనమాట. ఇక్కడ పోస్టులన్నీ లోకల్కి ఎన్ని ఉన్నాయి, ఓపెన్కి ఎన్ని ఉన్నాయి, ఇట్లా ఒక టేబుల్ ఇచ్చారు. ఓసీకి ఎంత, ఎస్సీ ఎస్టీ, దీన్ని చూసుకొని మీరు ఎక్కడ మీ దాంట్లో ఎన్ని ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి సిలబస్ ఏంటి. సెక్షన్ ఏలో జనరల్ స్టడీసు, మెంటల్ ఎబిలిటీ, 100 క్వశ్చన్స్, 100 నిమిషాలు, 100 మార్కులు. తర్వాత సెక్షన్ బిలో జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు, 50 క్వశ్చన్స్, 50 మినిట్స్, 50 మార్క్స్, 150 టోటల్. ఇది సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కామన్, అది మనం అన్నీ చూసినాం. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 అన్నిట్లో ఉండేది అది సిలబస్. దీనికి సపరేట్గా మనము ఇంగ్లీషు, తెలుగు రావాలి. ముఖ్యంగా ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయాలి. దట్ విల్ బి ది డిఫరెన్షియేటర్. అది మనము ప్రెసిషన్ అకాడమీ ద్వారా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక మాడ్యూల్ ఉంది, చాలా సైంటిఫిక్గా డెవలప్ చేసిన మాడ్యూల్, తెలుగు వాళ్ళ కోసము ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవాలో తెలుగు వాళ్ళని. సో తర్వాత తెలుగును కూడా అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్లో కూడా చూసాము, తెలుగు స్క్రీనింగ్ టెస్ట్ అయినా కానీ చాలామంది మంచి స్టూడెంట్స్ తెలుగులో హై స్టాండర్డ్ పేపర్ ఇచ్చాడు, ప్రాబ్లం అయిపోయింది. సో ఇక్కడ కూడా హై స్టాండర్డ్ పేపర్ ఉంటుంది తెలుగు. సో తెలుగు, ఇంగ్లీష్ అవి డిసైడర్స్. మిగిలినవి అందరూ ప్రిపేర్ అవుతున్నవే, తెలుగు, ఇంగ్లీష్ ఎవరు ప్రిపేర్ కావట్లే. సో అదొక్కటే డిసైడ్ చేస్తుంది. మీరు ప్రిలిమ్స్కి, మెయిన్స్కి వచ్చేసరికి 150 మార్కులు, తెలుగు ఇంగ్లీష్కి 150 మార్కులు, ప్రిలిమ్స్లో 50 మార్కులు, జనరల్ స్టడీస్ 100, అది 50 అయితే ఇక్కడ 150 అంటే ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చాడు లాంగ్వేజెస్కి మెయిన్స్కి వచ్చేసరికి. కాబట్టి చాలా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన విషయం ఏమంటే ఇప్పుడు మనము లాంగ్వేజెస్. సో ఇది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఏమున్నాయంటే అందరికీ తెలిసినట్టువైనా మళ్ళొకసారి చదువుతాను. ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, జనరల్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజన్, ఆ 2 కరెంట్ అఫైర్స్ సంబంధించినట్టు అనమాట. తర్వాత జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అంటే కూడా చాలా, అంటే డే టు డే అప్లై అండ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ అట్లాంటివి అడుగుతారు, ఎక్కువ ఫోకస్ ఉంటుంది. డే టు డే లైఫ్, కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్పెసిఫిక్గా ఐటీ కూడా ఇచ్చారు వీళ్ళు. తర్వాత సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. సో ఇది హిస్టరీ, మోడర్న్ ఇండియా హిస్టరీ. తర్వాత ఏపీ ఎక్కువ ఫోకస్ చేయాలంటే మోడర్న్ ఏపీ, మోడర్న్ ఇండియా, ఈ 2 హిస్టరీకి. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, సో కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ, రిఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ విత్ స్పెసిఫిక్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. మళ్ళీ ఇక్కడ పాలిటీలో కూడా మళ్ళీ ఈ గవర్నెన్స్ అలాంటివంతా కూడా ఏపీ స్పెసిఫిక్గా మనం చదువుకోవాలి. ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్, అంటే ఇండిపెండెన్స్ తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండియాలో ప్లానింగ్ అవన్నీ వస్తాయి. ఇంకా ఏపీ గురించి కూడా తెలుసుకోవాలి. ఇంకా ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఏపీ, అంటే ఏపీ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ. డిజాస్టర్ మేనేజ్మెంట్, సో వల్నరబిలిటీ ప్రొఫైల్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్, అప్లికేషన్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ ఇన్ ది అసెస్మెంట్ ఆఫ్ డిజాస్టర్స్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇది. తర్వాత లాజికల్ రీజనింగ్. సో రీజనింగ్ అనేది క్వాంట్ మెన్షన్ చేయడు కాబట్టి ఇచ్చే ఛాన్స్ చాలా తక్కువ. రీజనింగ్ అయితే ఉంది. నేను ఆల్రెడీ దీని మీద ఒక 20 దాకా వీడియోస్ చేశాను రీజనింగ్ మీద, అవి చూసుకుంటే ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది. సో డేటా అనాలిసిస్ అంటే ట్యాబులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా అనాలిసిస్.
సో మీన్, మోడ్, మీడియన్, వేరియన్స్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషను, సో అండ్ ఇంటర్ప్రిటేషన్. ఈ బేసిక్ డేటా అనాలిసిస్ ఎట్లా చేయాలి, డేటా ఎట్లా రిప్రజెంట్ చేయాలి, టేబులర్ డేటాని ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఇవి బైఫర్కేషన్ ఆఫ్ ఏపీ 2014 యాక్ట్. తర్వాత లెజిస్లేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్. ఇది స్టాండర్డ్ సిలబస్. ఫస్ట్ 12 ఐటమ్స్ చూసాం కదా, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అది స్టాండర్డ్ అన్నిటికీ ఉండేదే, అన్ని గ్రూప్ ఎగ్జామ్స్కి. అయితే ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇంగ్లీష్లో ఏమడుగుతాడు, కాంప్రహెన్షన్, ఒక పారాగ్రాఫ్ లేకుంటే కొంత మెటీరియల్ ఇచ్చేసి దాని కింద క్వశ్చన్స్ అడుగుతుంటాడు. తర్వాత అది అర్థమైందా లేదా, కాంప్రహెన్షన్ అంటే యూసేజ్ అండ్ ఈడియమ్స్. సో యూసేజ్ ఆఫ్ వర్డ్స్ కానీ ఈడియమ్స్ కానీ. తర్వాత వెకాబులరీ, సో మన పదజాలం బాగుండాలి. పంక్చువేషన్ కూడా ఉంది. లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, అంతా స్కాటర్ చేసిస్తే మళ్ళీ రీఅరేంజ్ చేయాలి మనం సెంటెన్సెస్. గ్రామర్ చాలా ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ చేసాం ప్రెసిషన్ అకాడమీలో తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడం గురించి. అది నేను మీకు హెల్ప్ చేస్తాను. సో తెలుగులో సినానిమ్స్, వెకాబులరీ, గ్రామరు, తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్, ఇంగ్లీష్ టు తెలుగు. సో శంకరనారాయణ డిక్షనరీ అని ఉండేది మా ఇంట్లో చిన్నప్పుడు. సో తెలుగు టు ఇంగ్లీష్, తెలుగు పదం చూసుకొని ఇంగ్లీష్కి, లేకుంటే ఇంగ్లీష్ నుంచి తెలుగుకి మనం చేసుకోవచ్చు. అట్లా మనము చేయగలగాల. వర్డ్స్ అన్నీ బాగా పట్టు సాధించాలి. యూసేజ్, ఈడియమ్స్, అది తెలుగులో ఉంది. ఇదే సిలబస్ మెయిన్స్కి కూడా ఉంటుంది. అయితే వెయిటేజెస్ మారుతున్నాయి అంతే. ఇంగ్లీష్, తెలుగుకి వెయిటేజెస్ మారుతున్నాయి. సో దిస్ ఈజ్ ది సిలబస్ అనమాట. ఇంతే మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఈ నోటిఫికేషన్లో. సో ఇంకా నెక్స్ట్ ఎస్సీలు అంటే ఎవరు, ఎస్టీలు ఏంటి, ఏ క్యాస్ట్లు, ఏ బీసీలు, ఏ బీసీఏలు ఏమొస్తాయి, ఇవన్నీ అనెక్షర్స్లో ఇచ్చాడు. సో విత్ దిస్ we understood, and I advise every one of you to apply for this examination. మీరు కాంటాక్ట్ చేయాలంటేనేమో నేను వైట్ కార్డ్ హోల్డర్స్కి 1 రూపీకే ఈ కోర్స్ ఆఫర్ చేయాలనుకుంటున్నా. సో ట్రై టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్, కాంటాక్ట్ 8101010160. క్రాంతి అనే ఒక అబ్బాయి ఉంటాడు, అతనితో మాట్లాడండి. డీటెయిల్స్, రిజిస్ట్రేషన్స్ గురించి, గైడెన్స్ గురించి అతనితో ఫస్ట్ మాట్లాడితే తర్వాత ఆయన గైడ్ చేస్తాడు. నాతో మీరు ఏమన్నా డైరెక్ట్గా కాంటాక్ట్ చేయాలి అనుకుంటే 8101010185. ఓన్లీ వాట్సాప్, నాకు ఫోన్ చేయకండి, ఓన్లీ వాట్సాప్ చేయాలి. వాట్సాప్ చేసి మీరు ఎట్లా అప్రోచ్ కావాలి, నేను మెంటర్ చేయగలను అంటే మీకు గైడ్ చేస్తాను. సో ఐ డింట్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ రవిశేఖర్ రెడ్డి, గ్రూప్ 1 ఆఫీసర్, 1993 బ్యాచ్. నేను నా గైడెన్స్లో చాలామందికి గ్రూప్ 2 వచ్చింది, గ్రూప్ 1 కూడా ఇంటర్వ్యూలు వచ్చాయి, అది జరగలేదు, ఇంటర్వ్యూస్ పోస్ట్పోన్ అయ్యాయి. సో గ్రామ సచివాలయం చాలామందికి వచ్చాయి. సో ఇప్పుడు ఈ పోస్టులు కూడా మన దగ్గర మన స్టూడెంట్స్కి మంచి అవకాశం ఉంది. మీరు నా గైడెన్స్ తీసుకొని, హెల్ప్ తీసుకొని సక్సీడ్ కావాలని చెప్పి ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.